అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కళ్యాణి మంగళకరమైనటువంటి దాన రామచంద్రమూర్తిని కన్నటువంటి భద్రే, ఓ కౌసల్యాదేవి, కర్త ఎవరైనా సరే కర్మ చేసినటువంటి వాడు, కార్యాన్ని ఆచరించేటటువంటి వాడు, శుభమ్మా ఎదివా శుభం, అది శుభకరమైనటువంటి పుణ్యకరమైనటువంటి కర్మ కానివ్వండి, లేకపోతే ఎదివా అశుభం అశుభకరమైనటువంటి పాపపు కర్మ కానివ్వండి, ఏదైనా సరే యత్ పరస్య ఆచరతి, ఏదైతే ఇతరులకు చేస్తాడో కర్మజం తదేవ ఆత్మనః లభతే, దానినే తాను కూడా చివరికి పొందుతాడు. కౌసల్య, ఎవరైనా సరే ఈ లోకంలో తాను ఆచరించేటటువంటి కర్మలను, అది పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ, ఇతరులకు ఏదైతే చేస్తాడో అతడు ఇతరులకు కనుక పుణ్యకర్మలను శుభకర్మలను కనుక చేసినట్లయితే అతడు కూడా ఆ శుభ ఫలితాలను పుణ్య ఫలితాలను పొందుతాడు. ఒకవేళ ఇతరులకు కనుక పాపకర్మలను ద్రోహకర్మలను కనుక చేసినట్లయితే అతడు కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా ఆ పాప ఫలితాన్నే, ఆ ద్రోహమునే పొందుతాడు. ఇది లోకస్థితి. ఆత్మనఃపి లభతే, తనకు కూడా అటువంటి దానినే పొందుతాడు అని అన్నారు. అంతే కదా, మనం ఏదైతే పైకి విసిరేస్తామో అదే మన నెత్తిన పడుతుంది అని అంటారు కదా, అలాగే ఇతరులకు మనం ఏదైతే చేస్తామో అదే మనకు కూడా సిద్ధిస్తుంది అని చెప్పి అంటున్నాడు. మరి మనకు స్మృతి గ్రంథాల్లోనూ నీతి శాస్త్రాల్లోనూ కూడా ఈ విషయమై అనేకమైనటువంటి ప్రమాణాలు, అనేకమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. శుభేన కర్మణా సౌఖ్యం దుఃఖం పాపేన కర్మణ యథా దేను సహస్రేషు వత్సో విందతి మాతరం అని అంటూ, శుభకర్మలతోటి శుభ ఫలితాన్ని, పాపకర్మలతోటి పాప ఫలితాన్నే పొందుతావు. ఒక మనకు అనిపించవచ్చు, ఏమండి వాడు పాపకర్మలను చేస్తూ కూడా సానుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నాడు కదా అని. అంటే ఇప్పుడు పొరపాటులాగా సానుకూల ఫలితాలు పొందినట్లుగా అనిపించినప్పటికీ కూడా తప్పనిసరిగా ఆ పాపకర్మల యొక్క దుష్ఫలితాన్ని అనుభవించి తీరవలసినదే అని అంటున్నారు. పైగా దీనికి ప్రత్యేకంగా చెబుతున్నారు. మంచి ఉదాహరణ చెబుతూ, ఒక ఆవుల మందలో విడిచిపెట్టినటువంటి దూడ ఎన్ని ఆవులు ఉన్నప్పటికీ కూడా అది దాని తల్లి దగ్గరికే ఏ విధంగా అయితే వెతుకుతూ వెళుతూ ఉంటుందో, వెతుకుతూ వెళ్ళి చేరుకుంటుందో, అలాగే ఈ మానవులు చేసినటువంటి, మనము చేసేటటువంటి ఏదైతే పుణ్యపాప కర్మల యొక్క ఫలం ఏదైతే ఉందో ఆ ఫలము మనం ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మనల్ని వెతుక్కుంటూ వచ్చి తప్పనిసరిగా ఆ ఫలం మనల్ని చేరుకుంటుంది. అది పుణ్యఫలమైనా సరే పాప ఫలమైనా సరే తప్పనిసరిగా అనుభవించవలసిందే. యథా ధేను సహస్రేషు, వేల కొలది ఆవులు ఉన్నప్పటికీ కూడా దూడ దాని తల్లి దగ్గరికే చేరుకుంటున్నట్లుగా ఎన్ని రకాల పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారు చేసినటువంటి కర్మల యొక్క ఫలం వారిని తప్పనిసరిగా వచ్చి చేరుకుని తీరుతుంది. దాన్ని వారు అనుభవించవలసినదే అంటూ, తథా పూర్వకృతం కర్మ కర్తారమనువిందతి శయనం చానుచేతేవా తిష్టంతం చానుతిష్టతి. అదేంటండి, మరి కొన్ని సందర్భాల్లో చేసినటువంటి పనులు, ఏదో యువ అవస్థలో యువకుడుగా ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, మరి ఆ ఫలితాన్ని ఆ వయస్సులో పొందకపోతే ఎప్పుడు పొందుతాడు అంటే ముసలితనంలోనైనా సరే పొందవచ్చు. అంటే ఏమిటి, ఏ వయస్సులో ఏది చేసినప్పటికీ కూడా ఏదో ఒక వయస్సులో దాని యొక్క ఫలితాన్ని తప్పనిసరిగా అనుభవించి తీరవలసినదే, అందులో సందేహం అనేదే లేదు. యస్యాం అవస్థాయాం యత్ కరోతి శుభాశుభం తస్యాం అవస్థాయాం తత్ఫలం సముపాశ్నుతే అని చెప్పి, ఒకవేళ ఈ జన్మలో కాకపోయినా తరువాత జన్మలోనైనా సరే ఏ అవస్థలో ఏ తప్పైతే చేశారో, ఎవరికి ఎటువంటి ద్రోహాన్ని అయితే చేశారో అటువంటి పరిస్థితుల్లో అటువంటి ద్రోహాన్ని, అటువంటి ఫలాన్ని తాను కూడా తప్పనిసరిగా అనుభవించవలసినదే. ఇందులో ఎటువంటి సందేహము లేదు అని అంటున్నారు. పైగా చేసినటువంటి తప్పు నుంచి తప్పించుకుంటే అబ్బో ఒకసారి తప్పించుకున్నాం కదండి అని అనుకోవచ్చు. కానీ నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి, తాను చేసినటువంటి కర్మల యొక్క ఫలితము అనుభవించకుండా కోటి జన్మలెత్తినప్పటికీ కూడా అనుభవించకుండా తీరదు, తప్పనిసరిగా దాన్ని అనుభవించి తీరవలసినదే అని చెబుతూ, మరి దశరథ మహారాజు కూడా ఈ మాట చెబుతూ ఉన్నాడు. నేను చేసినటువంటి ఆ కర్మల యొక్క ఫలాన్ని నేను అనుభవించాలి కదా, అందుకనే ఈ విధమైనటువంటి స్థితి నాకు వచ్చింది అని చెప్పి బాధపడుతూ